నా జీవిత తీరమునా నా అపజయ నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింపా నా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపాములు సవరి. అందరూ లేచి నిలబడదాం, ఒకసారి అందరూ లేచి నిలబడదాం, పాట పాడుతూ. లోతైన నా బ్రతుకు లోపించని ఆత్మనగా లోకేశజే. చప్పట్లు పెడతామా, పాడదాం. నడిపించు ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్ష. చప్పట్లు కొడతాం, పాట పాడదాం. ప్రాణమును ప్రభు కొరకు. చేతులు పైకెత్తి చప్పట్లు కొడతాం, అందరూ గట్టిగా చేతులు పైకెత్తి. నడిపించు రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. దేవుడు మరొక అద్భుతము ఈ రోజే ప్రారంభిస్తున్నాడు ఆయన. ఎస్ స్టోరీ. ఆమేన్. అందరూ బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు. సిలువా రమణి ఎలుగెత్తి స్వరమెత్తి పాడదాం. చేతులు దించి తప్పడం. అందరూ కూడా నోరు తెరిచి పడదాం. నా జీవిత తీరమున అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములో తునకు నా ఆత్మ విరబూయా. మరొకసారి చేతులు పైకెత్తి, అందరు రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం, పడదాం. అందరూ పడదాం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదా నేను ప్రతిఫలము. ఆమేన్. రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను ఎదగినను రాజిల్లు. గట్టిగా చెప్పడం పడదాం. నడిపించు నానావా ఆత్మార్పణ చేయకయే ఆశించి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు. గట్టిగా చెప్పడం పడదాం. నిరాశాయే ఆధ్యాత్మికలే మిగులి అల్లాడెనా వలలో నడిపించు. చూడండి, మీరు అందరూ పాడుతుంటే ఎంత బాగుందో చూసారా? మనం అందరూ అలా పాడుతూ ఉంటే
దేవుడు ఎటో తిరుగుతున్నాడు అనుకోండి, ఇటు తిరిగిపోతాడు సడన్గా. మీరు చాలా అందంగా పాడుతున్నారు. నడిపించు నాన్న అని అందరూ పాడండి. ఇందాక ఆగండి 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 ఆగండి. బ్రేక్ 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 బ్రేక్లు అరిగిపోయినాయి. ఆగండి. ముందు పాడినప్పుడు చాలా బాగా పాడారు. ఇప్పుడు మరీ పెదివిరిసినట్టు మాటలు పాడారు. అలా బెట్టి చేసినట్టు కాకుండా స్మూత్గా. నేను 3 అంకెలు చదువుతున్న పాడాలి. 1 2 3. వెరీ గుడ్. బయట ఉన్నవారు, అవతల హాల్లో ఉన్న అందరూ 2 చేతులు పైకెత్తి. వెరీ గుడ్. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది. ఇంకా స్వరం ఎత్తి గట్టిగా, నడిపించు నావా. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూర్చోనండి. ఎక్కడున్న వరకు కూర్చోండి. మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఎందుకు నిలబెట్టానంటే, మనమందరం మళ్ళీ రీఛార్జ్ అయిపోతాం. ఏమైపోతాం? ఛార్జింగ్ సెల్ ఫోన్ అయిపోతే మళ్ళీ ఛార్జ్ పిక్ పెట్టినట్టు. దేవుడు మనకి విశాలమైన స్థలం ఇచ్చే వరకు కొంచెం ఓపిక పడదాం. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. కూర్చోండి. ఎక్కడో వారు అక్కడే కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథము 29వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు తెరవండి. దేవుడి యొక్క వాగ్దాన మాట. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 22, 23 వచనం మనం చదువుకుందాం. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి ఇస్తున్న మాట నీతో ఈరోజు స్పెషల్గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనందరికీ ఆయన ఇచ్చే వాక్కు యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22, 23. అందుచేతను అబ్రహామును విమోచించిన. నేను 3 అంకెలు చదువుతాను, అందరూ చదవండి. 1 2 3. చదువమ్మా. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఈ వాక్యము దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు, నాకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇక్కడ యాకోబు అన్న ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి, అనుకోండి. నేను చదువుతున్నప్పుడు మీ ఇంటి యజమానుడి పేరు పెట్టండి. ఓకే? మీ పేరు అంటే మీ ఇంటికి ఎవరు సంరక్షణ కర్తగా ఉన్నారో వారి పేరు పెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచేది ఏంటంటే, నేను చదువుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను యాకోబు అని చదువుతున్నప్పుడు మీ పేరు గట్టిగా చెప్పండి. మీ భర్త పేరు, మీ పేరు చెప్పండి. మీ పేరు మీద ఇప్పుడు దీవెన ప్రారంభము అన్నమాట. మరొక ఆశీర్వాదము మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎస్. కుడి చేయి పైకెత్తి మీ పేరు, మీ ఇంటి యజమాని పేరు, మీ పేరు గట్టిగా చెప్పండి. నేను 3 అంకెలు చదివిన పేరు చెప్పండి. సరే. 1 2 3. కుటుంబమును గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు 2 చేతులు పైకెత్తండి. ఇక మీదట మీ కుటుంబము సిగ్గుపడదు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. 2 చేతులు పైకెత్తి నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మీ కుటుంబ యజమాని పేరు గట్టిగా చెప్పండి. మీ పేరు మీద యజ్ఞమే వెళ్ళిపోతుంది, ధూపం, ఆశీర్వాదము ప్రకటిస్తూ ఉన్నాను సేవకుడిగా. నేను చదువుతున్నప్పుడు మీ పేరు చెప్పండి. ఓకేనా? 1 2 3. యాకోబు కుటుంబం గురించి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు.
గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించాలి. పరిస్థితులు ఎలా ఉందా, దేవుడు ఆ రోజు యాకోబు మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు. యాకోబు ఎందుకు సిగ్గుపడాడంటే, ఎన్ని కష్టాలు వచ్చినా యాకోబుని ఎవరో మోసం చేయలేదు. ఎవరు మోసం చేశారు? వాళ్ళ మామగారే మోసం చేశాడు. ఒక్కో మామగారు మోసం చేస్తాడా? ఒక్కో మామగారు పెళ్ళైన కొత్తలో యాక్షన్ చేస్తాడు. ఉట్టిదే, అయ్యో మీకు బోల్డ్ పెట్టి వెళ్ళని ఉందండి బాబు, అల్లుడి గారు మీకు ఈ కొనాలని ఉందండి, నా లైన్ కరెక్ట్గా సెట్ అవుతుంది, అన్నీ మీకే పెడతానంటాడు. అన్నీ సెట్ అయ్యేటప్పటికి మనసు మారిపోతుంది. ఈ అల్లుడోడు అలాగే ఆశెట్టుకుని ఉంటాడు. 10-20 సంవత్సరాలైనా మాంగారు పెట్టాడు ఇంకా. కానీ యాకోబుకి మాంగారు కొన్ని సమయాలు బలముగా మోసం చేశాడు. అన్ని కళ్ళబొల్లు మాటలు చెప్పేవాడు. ఏ మాటలు? అన్ని కళ్ళబొల్లు మాటలే. అయితే యాకోబు పునాది ఏంటంటే, యాకోబు తైలాభిషేకం యొక్క విలువ తెలిసినవాడు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. ఆది కాండంలో ఉంటుంది. ఆది కాండంలో దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు ఒక రోజుని దర్శనం వచ్చింది. భూమి మీద నుండి ఆకాశమునకు నిచ్చెన వేయబడి దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. ఆ రోజు ఆ ఎబ్బేకు రేవు దగ్గర ఆయన పొందిన దర్శనము, ఆయన ఒక రాయిని తీసి తలగడగా పెట్టుకున్నాడు, పండుకున్నాడు. ప్రార్థన చేసి పండుకుంటే ఆ రాత్రి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనము పొందుకున్న తర్వాత ఈ స్థలము దేవుని మందిరమే గాని ఇది మరో ఆది కాండము 28వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆది కాండము 28వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. చూడండి, దర్శనం వచ్చిన వెంటనే యాకోబు ఏం చేశాడు? ఆయన ఒక తలగడగా ఉన్న రాయిని తీసుకుని దాని మీద కొన మీద నూనె పోసాడు, తైలాభిషేకం చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. తన ప్రార్థన అంతా కూడా అభిషేక ప్రార్థనగా చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. దేవుని దర్శనం వచ్చింది. ఆయన తలగడగా ఉన్న రాయి మీద నూనె పోసి ప్రార్థన చేసి ఇది దేవుని మందిరం అన్నాడు. అయిపోయింది. చాలా ప్రార్థన చేసుకున్నాడు, మొక్కుబడులు చేసుకున్నాడు. మరి నా కష్టాలు పోతే, నాకు ఆ సమాధానం వస్తే, నాకు ఆశీర్వాదం కావాలి, ఇది కావాలి, మనసుకు నెమ్మది లేదు, అన్ని ప్రార్థన చేసుకున్నాడు. ప్రయాణం వెళ్ళాడు, కొంచెం ఇబ్బందులు పడ్డాడు. వాళ్ళ మామగారు బాధ పెట్టాడు. ఆయన ఏడుస్తూ ఉంటే దేవుడు ఎలా పరిచయం చేసుకుంటాడంటే 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఆది కాండం 31:13 వచనం. నీవెక్కడ స్తంభము మీద, దేవుడు చెప్తున్నాడు ఎవరితోటి? యాకోబుతోటి. ఓ యాకోబు, ఎందుకు బాధపడుతున్నావు? కష్టాలు ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేసావు? నువ్వు ఎక్కడ ప్రార్థన చేసావు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను విన్నాను కదా. చూడండి ఏమంటున్నాడంటే ఇక్కడ, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడను నేనే. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వెక్కడ నూనె పోసితివో, ఎక్కడ మొక్కుబడి చేసితివో ఆ నూనె దేవుడను, ఆ బేతేలు దేవుడను, ఆ ప్రాంతపు దేవుడను, ఆ రోజు నీ మొర విన్న దేవుడను నేను నీకు తోడుగా ఉన్నాను. ఎవరు నీకు అన్యాయము చేసినా, ఎవరు మోసము చేసినా నేను నిన్ను తలగా నిలబెట్టబోతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి మాట ఇచ్చిన దేవుడు యాకోబు కుటుంబం విషయంలో
ఇశ్రాయేలీల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు అనేక మంది శత్రు రాజులు ఆ కుటుంబాల మీద, యాకోబు వంశం మీద, ఇశ్రాయేలీల మీద అనేక రీతిలుగా దండెత్తుతున్నప్పుడు అప్పుడు దేవుడిచ్చినటువంటి గొప్ప మాట ఏమన్నాడంటే, అబ్రహామును విమోచించిన యెహోవా, అబ్రహామును రక్షించిన యెహోవా దేవుడు తన కుమారుడు ఇస్సాకు యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. నేను మీకు ఆయన ఇచ్చిన వాక్కు ప్రకటిస్తున్నాను, మీరు సిగ్గుపడరు, మీరు సిగ్గుపడరు, మీరు సిగ్గుపడరు. అయిపోయింది చరిత్ర అన్న వాటికి వచ్చిందేమో కానీ అయినా నీ పడవ మునిగిపోదు, నీ దోణి మునిగిపోదు. నీ దోణిలో యేసు ఉన్నాడు, నీ పడవలో యేసు ఉన్నాడు. అలలెన్ని వచ్చినా కదూ, అలలెన్ని వచ్చినా, గాలి తుఫానులు వచ్చినా అది మునిగిపోతుంది. ఆమేన్, హల్లెలూయా చెప్పరే. పెద్ద కెరటం వచ్చి నీ పడవలో పడిపోయినా నువ్వు అనుకోవచ్చు ఇది మునిగిపోద్దని. నో, అందులో యేసు ఉన్నాడు, అందులో క్రీస్తు ఉన్నాడు, నీ ఇంటికి యేసు ఉన్నాడు, నీ బ్రతుకులో యేసయ్య ఉన్నాడు. నీవు సిగ్గుపడవు. లాస్ట్ మినిట్ లో చక్రం తిప్పుతాడు. క్లైమాక్స్ హీరో యేసుక్రీస్తు వారు. ఎవరిన్ని మాటలు అన్నారో, ఎక్కడ సిగ్గుపరచబడ్డావో దానినే దేవుడు ఘనతగా మారుస్తాడు. అందుకని యెషయా ప్రవక్త అన్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. మీ వ్యాపారాలు బాగోలేదని ఏడుస్తున్నారా? పిల్లలు లేరు, సిగ్గు అయిపోతుంది, ఎవరు శుభకార్యాన్ని పిలవట్లేదని ఏడుస్తున్నారా? ఇల్లు లేదని ఏడుస్తున్నావా? అందరూ మంచి ఇల్లు కట్టినారు, నా బిడ్డలకే సరిగా లేదు, నేనే స్థిరపడలేదు అని ఏడుస్తున్నావా? నా వ్యాపారం బాగోలేదు, బ్రతకాలని లేదు. ఇంత సిగ్గు వచ్చిన తర్వాత నాకు ముఖం చూపించలేకపోతున్నాను. ఎటైనా పారిపోదాం అని అనుకుంటున్నావా? ఏ ఊరన్నా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? మనం అంటే ఎవరు తెలియని ప్రాంతానికి వెళ్ళి బ్రతకాలని అనుకుంటున్నావా? నో, ఉన్న చోటనే దేవుడు ఘనతగా నిలబెట్టబోతున్నాడు. యాకోబు సిగ్గుపడడు. ఎందుకంటే ప్రతి నెల నేను వచ్చి మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. అది ఎంత కష్టమో తెలుసా? మొన్న అమెరికా నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన అంటున్నాడు, ఇసాక్ పాస్టర్ గారు మీకు ఒక మాట చెప్తున్నాడు. ఏంటన్నాడు? మీరు చేసే సేవ ప్రపంచంలో ఎవ్వరూ చేయట్లేదన్నాడు. అందరూ ఆరాధనలు చేస్తారు, ఆదివారాలు లేకపోతే స్పెషల్ మీటింగ్స్ చేస్తారు, కానీ ప్రతిరోజు ఇన్ని వేల మందికి ఎలా చేస్తున్నావు నువ్వు అన్నాడు. ఏమో అలా చేస్తున్నాను అన్నాడు. ఎలా చేస్తా నాకే తెలుసు, ఎలా చేస్తున్నానో మీకు తెలుసు, నాకు తెలుసు, ఆయనకు తెలుసు. బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీరందరూ పీకేస్తున్నారు కూడా. మొన్న తాడేపల్లిగూడలో ఒక ఆమె ఇక్కడ గిల్లేసింది. ఎందుకు గిల్లేవో? అలా గిల్లేవే అన్నాను. అంటే నేను గుర్తుంటానని గిల్లేసాను. అలా గిల్లేస్తే ఎలాగా చెప్పండి? ఇంకా ఏం పీకే లేదు. నిన్న ఒక ఆమె గట్టిగా పట్టేసుకుంటుంది ఇలాగా. నిన్న ఉపయోగంలో అలా పట్టేసుకోకూడదు, గిల్లేకూడదు, కీరకూడదు. దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను ప్రార్థిస్తున్నాను, మీరు ఆ ప్రార్థనా శక్తిని పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ కొడుకు సిగ్గుపడతాడు అనుకుంటున్నావా? నీ కుమార్తె సిగ్గుపడుతుంది అనుకుంటున్నావా? నీ అల్లుడు సిగ్గుపడిపోతాడు అనుకుంటున్నావా? దేవుడు సిగ్గుపడనీయడు, దేవుడు అవమానపరచడు. అంత అయిపోయింది, లోయలోకి బండి వెళ్ళిపోతుందన్న చోటకి బండిని యూటర్న్ చేసి పైకెక్కిస్తాడు. క్రమక్రమముగా కృప నుండి కృపకు, మహిమ నుండి మహిమకు ఎక్కడ యూటర్న్ చేయాలో ఆయనకు తెలుసు. ఇంక లాస్ట్కి వచ్చిందంటే అక్కడి నుంచి పైకెక్కుతుంది. పైకెక్కే ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. చూడండి, ఆత్మ కార్యము. దేవుడు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే,
నేను అబ్రహాము మీ పితరుడికి మాట ఇచ్చాను కదా, మీ పితరుడి కుటుంబాన్ని రక్షించాను, తర్వాత నీ తండ్రిని రక్షించాను. యాకోబు గుర్తుపెట్టుకో, యాకోబు సిగ్గుపడడు. మీ కుటుంబాల్లో మీ భర్తలు సిగ్గుపడరు. అయ్యో ఈ పని చేసి, ఈ వ్యాపారం ప్రారంభించి, ఈ వ్యవసాయం ముట్టుకున్నాక, ఈ చెరువుల్లోకి వెళ్ళాక, ఇందులోకి వెళ్ళాక, అక్కడికి వెళ్ళాక, ఆ సంబంధం అందుకున్నాక, మొన్న ఒక ఆమె అంటుంది, మా కోడలు వచ్చాక అంత నాశనం అయిపోయిందండి. ఏంటి మా ఇద్దరు ఆ కోడల మీద పడేడుతుంది, బాధపడుతుంది. ఆ కోడలు ఇంటే మామూలుగా ఉంటుందా చెప్పండి? ఆ కోడలు ఎలా ఉంటారు? తోలు ఒలిసేస్తారు. ఏమంటే అలాంటి కోడలు ఉన్నారు. మొన్న ఒక కోడలంట అత్తగారిని తడిగుడ్డెట్టి పీక్కు నొక్కేసింది. ఆమె చెప్పింది, ఏమండి మా కోడలు తడిగుడ్డెట్టేసిందండి. తడిగుడ్డెట్టింది అంటుందే కానీ ఈమె ఏమన్నదో చెప్పట్లేదు. నేనన్నా నువ్వు పొడిగుడ్డెట్టే పోయేవా అన్నాను. కొంతమంది అలాగా ఉంటారు. తప్పు. మీ అత్తగారులను తడిగుడ్డతో చంపకండి, మాటలతో చంపకండి, ఇండైరెక్ట్గా మాట్లాడి పోట్లు పడకండి. మీ అత్తని దేవుడికి అప్పగించండి. అలాగే నేను దేవా మా అత్తగారిని తీసిపోనకండి. ప్రభువా నా అత్తను రక్షించండి. నేనేంటో మా అత్తకు తెలవాలి. కోడలు ప్రార్థన చేయాలి, నేనేంటో మా అత్తకు తెలవాలి. అత్తగారు ప్రార్థన చేయాలి, నేనేంటో నా కోడలు తెలవాలి. ఇంతకీ అత్త కోడల మధ్య దేవుని వాక్యం ఉందనుకోండి, వారే అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటారు. వాక్యము లేక వచ్చిన బాధలు అనమాట. అందుకనే మీ గృహాల్లో వాక్యము చదవండి, కుటుంబ ప్రార్థనలు చేసుకోండి. దేవుని వాక్యం ఈరోజు యాకోబుకి ఇచ్చిన మాట, యాకోబు సిగ్గుపడడు. రెండవది, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. రెండవ ఆశీర్వాదం ఏంటంటే, ముఖం తెల్లబారుతుంది ఎప్పుడంటే, వస్తుంది ఇస్తారని ఆశ పడి లాస్ట్లో వారు ఏమోనన్నారు అనుకోండి, ముఖం ఏమవుతుంది చెప్పరే మీరందరూ? కష్టపడి నాటి ధాన్యం పండుతుంది, అప్పులు తీరిపోతాయి, ఈసారి బయటపడతానని అనుకున్నారు అనుకోండి. తీరా చేను ఊడ్చిన తర్వాత బాగా పైకొచ్చి అది ఈనే సమయంలో పురుగెట్టేసింది అనుకోండి, అంతా ధాన్యం అంతా పొళ్ళు కింద వచ్చేసింది అనుకోండి. అప్పుడు నీకు వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదనుకోండి, ఆ పొలంలో వాని ముఖం ఎలాగుంటుంది చెప్పాలి మీరందరూ? ఎలా ఉంటుంది చెప్పరే మీరందరూ? చాలా దిగాలుగా ఉంటుంది. ధాన్యము బాగా ఊహించిన దానికంటే ఎక్కువ పెద్ద రాసి చేసాడు అనుకోండి, ఆ రైతు ముఖం ఎలా ఉంటుంది? ఏంటో తెలియని ఆనందం అనమాట. షర్ట్ ఉన్నా లేకపోయినా కానీ, భోజనం క్యారేజీ వచ్చినా రాకపోయినా పొలం ఆనందం. చెరువులేసి నాశనం అయిపోతే ముఖం తెల్లబారిపోతుంది. అయ్యో ఇప్పుడు ఇంకా అప్పులో పడిపోయాను. మీ అందరికీ శుభవార్త, మీ చెరువులు పనిచేస్తాయి, మీ పాడి పంట పనిచేస్తాయి, మీ ముఖములు తెల్లబారవు. అంతేనా? ఆమేనంటారు? అంతేనా? మీరు సిగ్గుపడరు. ఆమేన్. మీకు అభిషేకం ఉన్నదే, దేవుని శక్తి ఉన్నదే. దేవుడు నిన్ను ఒంటరిగా ఉంచడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. యాకోబుని దేవుడు సిగ్గుపరచలేదు ఏ విషయంలో కూడా. యాకోబుని మాంగారు సిగ్గుపరిచేద్దామని చూశాడు, కానీ చివరికి రే పెద్దల్లో పెట్టాడు. ఎవరు? యాకోబు గ్రామ పెద్దల్లో పెట్టాడు. మా మాంగారు నాకు జీతము ఇప్పటికీ 10 మార్లు ఇస్తానని మార్చేసాడు, ఇవ్వలేదు అని భార్యని పిలిచాడు. రాహేల్ని, లేయాని, ఇగో భార్యలారా మీరన్నా చెప్పండి, అన్యాయమా కాదంటే వారు కూడా, రాహేలు లేయ కూడా, నిజమే మొగుడోడా నీకు చాలా అన్యాయం జరిగింది అని చెప్పి అందరూ ఒకటైపోయారు. చివరికి ఆ యాకోబు మాంగారిని నిలదీస్తే అప్పుడు అన్నాడు, సరే 10 సార్లు మాట తప్పాను, నాకు సిగ్గుగానే ఉంది. అయితే ఇప్పుడు ఒకటి,
ఏది జరగదో చెప్దాం అనుకుని ఇప్పటి నుండి గొర్రెలలో మన మందలలో మచ్చలుగా పుట్టినవన్నీ నీయి, మచ్చలు లేకుండా పుట్టినవన్నీ నాయి అన్నాడు. మళ్ళీ ఆ గొర్రె పిల్లలు కన్సీవ్ అవ్వాలి, గర్భం ధరించాలి, పుట్టాలి. అవన్నీ కూడా దేవుని కృప చూడండి. సరే ఏదో ఒకటి మచ్చ ఉన్నా లేకపోయినా పర్లేదులని యాకోబు స్వీకరించాడు. అంతవరకు మచ్చలతో పుట్టేవి 100 పిల్లలు పుట్టినాయి అనుకోండి, మందలో 4-5 మచ్చలు పుట్టి, మిగిలినవన్నీ ప్లెయిన్గా తెల్లగా నల్లగా పుట్టేవి. ఎప్పుడైతే వాళ్ళ మాంగారు పెద్ద ప్లాన్ వేసాడు, ఈడెక్కడ బాగుపడతాడులే, ఈడెక్కడ నా మీదకి దాటుతాడులే, మచ్చలతో పుట్టినవన్నీ నీరా, ఓ పిల్లలారా మీయే, మచ్చలు లేకుండా పుట్టిన నాయి చూసుకోండి అని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ మాట దేవుడే పలికించాడు ఆయనతోటి. ఆమేన్. అంతే. ఆ గొర్రె పిల్లలన్నీ మందలన్నీ నీళ్ళకి వెళ్ళినప్పుడు దేవుడు చక్కని జ్ఞానం ఇచ్చాడు యాకోబుకి. అవి నీళ్లు తాగుతున్నప్పుడు ఆ నీళ్లను కదిలించేవాడు. నీళ్లు తాగుతున్నప్పుడు ఆ నీళ్లు తలతల్ల మెరుపులతో ఉండగా ఆ సూర్యకిరణాలు దాని పడుతున్నప్పుడు తెలుపు నలుపు అవుతుంది కదా వాటరు. ఈ గర్భంతో ఉన్నటువంటి గొర్రెలన్నీ అక్కడ నీళ్లు తాగుతున్నప్పుడు ఒక చూలు పట్టుకుని యాకోబు ఇలా కదపటం మొదలుపెట్టాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. లోపల గొర్రెపిల్లన్నిటికి నీళ్లు తాగుతున్నప్పుడు మచ్చలుగా ఉన్న నీటి మీద ఉన్న మచ్చలు చూస్తూ గర్భంలో ఉన్నటువంటి గొర్రె పిల్లలన్నిటికి మచ్చలు రావటం మొదలైంది. చివరికి ఎలాగైపోయిందంటే పుట్టే గొర్రె పిల్లలన్నీ కూడా మచ్చలతో పుట్టడం మొదలైంది. ముందు యాకోబుకి మాంగారికి 100-4-5 మచ్చలు పుట్టాయి కదా. ఇప్పుడు 4-5 మచ్చలు లేకుండా పుడుతున్నాయి, 90-95 మచ్చలతో పుడుతున్నాయి. అప్పుడు ఆటోమేటిక్గా కొంత సమయంలోనే, కొన్ని దినాల్లోనే, కొన్ని వారాలు, నెలల్లోనే ఆ మాంగారు మంద కంటే అల్లుడు మంద పెద్దదైపోయింది. ఆ అల్లుడు పేరు యాకోబు. యాకోబు పక్షముగా దేవుడు ఉన్నాడు. నీతి ఎక్కడుంటుందో, యథార్థత ఎక్కడుంటుందో ఆయన ఉంటాడు. యాకోబు సిగ్గుపడలేదు. ఆమేన్. ఏ విషయంలోనైనా సరే దేవుడు యాకోబుని సిగ్గుపరచలేదు. ఈరోజు శుభవార్త ఏంటంటే మీ ముఖము తెల్లబారదు. ఉద్యోగానికి వెళ్ళాడు, నా కొడుకు ఉద్యోగం వస్తుందా అని చూస్తున్నావేమో, రాలేదంట, అన్ని తెల్లబారదు. ఉద్యోగానికి వెళ్ళాడు, ఉద్యోగం వస్తుంది. వ్యాపారానికి వెళ్ళాడు, జయంతో వస్తాడు, గర్భఫలం వస్తుంది. ఏది అనుకున్నా ఆయన చేస్తాడు. ఈరోజు శుభవార్త ఏంటంటే యాకోబు సిగ్గుపడడు, యాకోబు ముఖము తెల్లబారదు. మన ముఖము చూస్తేనే తెలిసిపోద్ది. మనం మీ బంగారం వదిలిపించేసారనుకోండి తాకట్లోంచి, మీ ముఖాలు ఎలాగుంటాయి? మీ బ్యాంకులో కాగితాలు వచ్చేసినాయి అనుకోండి. మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఈరోజే డోక్రా అంతా కూడా కొట్టేసాను. ఎవరు డోక్రాలో మహిళలందరికీ నేను ఇచ్చేది 2 రెట్లు మళ్ళీ ఇస్తున్నాను అప్పు అన్నారు అనుకోండి. ఇదిగో మీ ముఖాలు ఇప్పుడే దెబ్బకి కలర్ వచ్చేసినాయి. అంటే అప్పు పోయిందా, మళ్ళీ అప్పు ఇచ్చేస్తున్నారు. ఆంధ్ర బ్యాంక్ వెళ్ళిపోలే ఆధార్ కార్డు పెట్టుకొని. అంటే ముఖము ఎప్పుడు సంతోషం ఉంటుందంటే మనము అనుకోని కార్యం మనకు జరిగినప్పుడు మన ముఖము ఆశీర్వాదంగా ఉంటుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నీ స్థితి కంటే వేరే వారి స్థితి ఎక్కువగా ఉన్న వారి కుమారుడు, వారి కుటుంబము నీ బిడ్డను పెళ్లి చేసుకుంటావంటే నీ ముఖము ఆనందంగా ఉంటుంది. ఎప్పటి నుంచో గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నావు, అది జరగట్లేదు. సడన్గా నీ బిడ్డ నీకు ఫోన్ చేసిందమ్మా నేను గర్భం ధరించానమ్మా అంటే నీ ముఖం ఎలాగుంటుంది? మీ ముఖములో కన్నీళ్లను దేవుడు ముత్యాలుగా మార్చుచున్నాడు. ఈరోజు శుభవార్త ఏంటంటే యాకోబు సిగ్గుపడడు, నీవు సిగ్గుపడవు, నీ ముఖము తెల్లబారదు. అంటే నువ్వు అనుకున్న పని 100% జరుగుతుంది. నువ్వు ఆశించింది ఆయన నీ చేతికి అప్పగిస్తాడు. మరొక మాట కిందకి చదివితే అతని సంతానపు వారు, చదవండి. అతని సంతానపు వారు
తమ మధ్య నేను చేయు కార్యము ఆమేన్. చూచినప్పుడు తమ మధ్య నేను చేయు కార్యము చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు పరిశుద్ధురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. 3 ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. మొట్టమొదటిగా యాకోబు సిగ్గుపడడు. రెండవది యాకోబు ముఖము తెల్లబారదు. మూడవది యాకోబు ఇంటిలో యాకోబు జనము మధ్య దేవుడు గొప్ప కార్యము చేయుచున్నాడు. మీరు యాకోబు ప్లేస్లో మీ పేరు పెట్టుకుని ప్రార్థన చేయండి. నీ భర్త పేరు పెట్టు, నీ కుమారుడి పేరు పెట్టు, నీ తమ్ముడి పేరు పెట్టు, నీ అన్న పేరు పెట్టు. ఎవరికి ఆశీర్వాదం కావాలంటే వారి పేర్లు పెట్టి, దేవుడు నన్ను సిగ్గుపడనీయడు, నా ముఖము తెల్లబారదు, నా మధ్య దేవుడు ఘనమైన కార్యములు చేయుచున్నాడు. ఈరోజు శుభవార్త ఏంటంటే అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యము చూచుచున్నారు. చూస్తారు. నా ప్రియ సహోదరులరా, ఈ సంవత్సరం అందరూ బలముగా దీవించబడతారు. ఇంతకాలము నువ్వు ఆశతో ఉన్నావు కదా, 100% నీ కార్యము ఆయన నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన అబద్ధికుడు కాడు. చెప్పండి, నమస్కరించండి. ఎదురు బదురు తిరిగి, అమ్మా నీవు సిగ్గుపడవు, అయ్యా నీవు సిగ్గుపడవు, నీ ముఖము తెల్లబారదు, నీ ఇంటిలో దేవుడు ఘనమైన కార్యములు చేయుచున్నాడు చెప్పండి. ఇలా పెట్టాడేంటి? ఇలాగా సిగ్గుపడుతున్నారా? నీవు విడుదల చేస్తే నీకు వస్తుంది. అది బైబిల్ ఏంటంటే నువ్వేది విడుదల చేస్తావో అది నీకు వస్తుంది. మీరు విడుదల చేయండి. ఎలాగా? చక్కగా ముఖంలో ముఖం పెట్టండి, తిరగండి. కొంచెం తిప్పట్లేదు. ఎలాగా? ఎదురు బదురు తిరగండి. అమ్మా అయ్యా అని. అమ్మాయి అంటే మీ పక్కన అయ్యి ఉంటే అయ్యా, అమ్మ ఉంటే అమ్మ. ఒకరినే అమ్మాయి అనకండి. ఓకే, తిరిగారా? అప్పుడు అయిపోయిందా? నేను 3 అంగులు చదువుతాను. ఫస్ట్ ఏం చెప్పాలి? నమస్కరించండి, పైకెత్తండి, చెయ్యి బాగా పైకెత్తి దండం పెట్టండి. పైకి అది అందరు పెట్టండి, చూస్తున్నాను నేను. కిందకి దించండి. నేను చెప్పింది వినండి. అమ్మా అయ్యా నీవు సిగ్గుపడవు, మన యేసయ్య నిన్ను సిగ్గుపడనయ్యాడు. ఫస్ట్ ఇది చెప్పండి, మర్చిపోతారు, ఇంకా ఎక్కువ చెప్తాను. ఎదురు బదురు తిరగండి. 1 2 3. అది గుడ్. ఎంత గట్టిగా చెప్తే అది నీకు వస్తుంది, ఎంత నిజముగా చెప్తే అది నీకు వస్తుంది. అయిపోయింది. మళ్ళీ చేయి పైకెత్తండి, దండం పైకెట్టండి. అందరు చేతులు దండాలు పెట్టండి పైకి. అందరు పెట్టారా? కిందకి దించండి. ఇప్పుడు రెండవది, మీ ముఖము తెల్లబారదు, ఆనందము కలుగుతుంది. ఇలా ఆనందం కలుగుతుంది. మీరు ఎటు చెప్తున్నారో వాళ్ళంక చూడండి. మీరెంత క్రమంగా నేను చెప్పినట్టు చేస్తే అది 7 రెట్లు మీకు వస్తుంది. రెండోది ఏంటి? మీ ముఖము, మీ పక్కనే స్త్రీ ఉంటే స్త్రీతో, పురుషుడితో, మీ ముఖము తెల్లబారదు, గొప్ప ఆనంద కార్యము జరిగిస్తాడు. ఇప్పుడు మళ్ళీ చేతులు పైకెత్తండి, దండం పెట్టి పైకెత్తండి. అందరూ మళ్ళీ కిందకి దించండి. మరలా చెప్పండి, యేసయ్య మీ మధ్య, నీ బిడ్డల మధ్య, నీ స్వజనుల మధ్య ఘనమైన కార్యములు జరిగించుచున్నాడు. తిరుగుతున్నారా? మేడ తిప్పడానికి ఎంత కష్టమైపోతుందో. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా, ఆత్మ మీకు తోడుండునుగా. అందరూ లేచి నిలబడదు, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, నీవు సిగ్గుపడవు, నీ ముఖము తెల్లబారదు, ఘనమైన కార్యములు దేవుడు నీ ఇంట్లో జరిగించుచున్నాడు. ఇది నువ్వు నమ్మి విశ్వసించి అందరు 2 చేతులు పైకెత్తి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు, ఏమవుతుందో, బ్రతుకుతాడా, మాకు వస్తుందా, మాకు న్యాయం జరుగుతుందా, నాకు గర్భఫలం వస్తుందా అని ఏడుస్తున్నావేమో. మేము ఇల్లు కట్టుకుంటామా, మంచి ఇల్లు వస్తుందా, వ్యాపారం చేస్తానా, ఉద్యోగం వస్తుందా? తెల్లబారిన ముఖముతో అయిన నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు.
నీ ముఖములో ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. నీ నోటి నిండా నవ్వు కలగజేస్తాడు. మరి అన్ని ఆశీర్వాదాలు నీకు రావాలంటే అందరూ 2 చేతులు పైకెత్తి యేసయ్యా అని 7 మార్లు పిలుద్దాం. 1 గట్టిగా, 2 3 4 5 గట్టిగా, 6 యేసయ్యా అని మరొక 7 సార్లు. 1 2 యేసయ్యా అని పిలవండి. సిలువ వేయబడిన యేసు అని పిలవండి. నజరేతు వాడని యేసు నా పాపాలు క్షమించాడు అడగండి. నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను నీ రక్తముతో కడుగు బాబు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నా ఇంటి పాపాలు క్షమించు, నన్ను బాగు చెయ్యి, నా మీద నీవు అధికారిగా ఉండాలి, నా ఇంటికి యజమానిగా ఉండాలి, నా పాపాలు క్షమించు, నాకు రక్షణ దయచేయి, నా ఇంటికి రక్షణ దయచేయి, నాకు కాపరిగా ఉండాలి, నా బిడ్డలకి కాపరిగా ఉండాలి, నా పాపాలు క్షమించాయి. యేసయ్యా నువ్వు నాకు దేవుడిగా ఉండాలి, నీ బిడ్డగా నన్ను స్వీకరించి. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను బాగు చేయి, నన్ను పరిశుద్ధపరిచి నీ సాక్షి నిలబెట్టు. 2 అంతల ఆశీర్వాదం, 2 అంతల దీవెన నాకు కావాలయ్యా. ఏడుస్తున్నావా? బాధగా ఉన్నావా? ఎవరు సహాయం చేయట్లేదని ఏడుస్తున్నావా? ఈ కష్టం ఎవరికి చెప్పుకోలేకపోతున్నానని ఏడుస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీకు అన్యాయము జరగదు, నీకు అన్యాయము జరగదు. న్యాయము దేవుడు జరిగిస్తున్నాడు. గొప్ప న్యాయము దేవుడు జరిగిస్తున్నాడు. యాకోబు సిగ్గుపడడు, దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. ఘనమైన కార్యములు, అద్భుతమైన కార్యములు నీ మధ్య ఆయన జరిగించుచున్నాడు. నమ్మిన వారితో గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించు. హల్లెలూయా. ఒంటరి అయిపోయాను అనుకుంటున్నావా? ఒంటరి అయిపోయాను. నువ్వు ఒంటరి కాదు, నీతో ఆయన జంటగా ఉన్నాడు. బలమైన వాడు నీకు తోడున్నాడు. మరలా ఎక్కడ పాడైపోయావో, ఏ మనుషుల మధ్య పాడైపోయావో, ఎవరెవరు నిన్ను చిన్న చూపులు చూశారో వారి మధ్య దేవుడు నిన్ను గనుడుగా, గనురాలుగా నిలబెట్టబోతా ఉన్నాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. నమస్కరించండి, అందరూ నమస్కరించండి, అందరూ నమస్కరించండి. అదే నమస్కారం పైకెత్తండి. అందరూ 2 చేతులు పైకెత్తి నమస్కరించి నిన్నే పూజింతును. చేతులు లాగుతున్న దించకండి, బాగా పైకెత్తండి. నిన్నే పూజింతును యేసు, నిన్నే యేసయ్యా నేవేను తిరుగా నీ సన్నిధిలో కరిల్చి. చేతులు దించండి. నీ మార్గములో నమస్కరించి అందరూ పాడుతూ సిగ్గుపరచవు కదా బాబు, నా ముఖము తెల్లబారకుండా చేస్తావు కదా. నిన్నే ఆరాధిస్తానేసయ్యా. సిలువ వేయబడిన యేసు, నా కొరకు రక్తాన్ని కార్చిన యేసు, ఆ రక్తం ద్వారా నా పాపాలు కడిగి వేసిన యేసు, సమాధి చేయబడిన యేసు, తిరిగి 3వ దినాన లేచిన పునరుద్ధారుడైన యేసు, అందరికీ కనపడి ఆరోహణమైన యేసు, 2వ రాకడలో గడపూర ధ్వనితో రానున్న యేసు. నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును
నేవేనుదీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నేనాలయక సాగేదా నీవేను తీరుగా నీవేను తీరుగా చెప్పండి నీవేను తీరుగా. దేవాతి దేవుడు తన దాసుని ద్వారా ఇచ్చిన వర్తమానము మనందరి పట్ల మన జీవితాల్లో దేవుడు నెరవేర్చినట్లు యాకోబుకు చాలిన దేవుడు మనందరి పట్ల తన కనికరము చూపించి మన జీవితాల్లో గొప్ప కార్యము జరిగించినట్లుగా మరొక్కసారి 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని ఘనపరచండి. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం స్తోత్రం.